తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీరు ఇక్కడ పవర్ లో ఉన్నారు, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇక్కడ భారత ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలినప్పుడు, భారత ప్రజాస్వామ్యంలో ఈ రకమైన అండ్రెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమందరం కూడా నిరసన చెప్తాం, ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం చేపడతాం. 1947 తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మారిన తర్వాత ఇంతకన్నా పెద్ద దౌర్భాగ్యమైన, దాష్టికమైన, దుర్మార్గమైనటువంటి రోజు మరొకటి కనిపించదు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి అవసరం ఈ భారతదేశానికి ఈరోజు దాపురించింది. ఏదైతే నెహ్రూ, గాంధీలు పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారో, ఈ మోడీ అనే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంగా మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఓటు ద్వారా వచ్చేటువంటి హక్కును, ఓటు ద్వారా వచ్చేటువంటి పార్లమెంటు సభ్యులను, పార్లమెంటు సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు, మంత్రులు, ప్రధానమంత్రి గారు, సభ్యులు కూర్చున్నటువంటి కొలువులో దాడి జరుగుతూ ఉంటే, ఈరోజు మేము దాని విషయం ప్రస్తావిస్తూ ఉంటే మమ్మల్ని అందరూ కూడా బయటికి నెట్టేసి ఈ రకమైనటువంటి చర్యలు దిగుతూ ఉంది భారత ప్రభుత్వం. అందుకే భారతీయ జనతా పార్టీని ఈ సమాజం నుంచి, ఈ దేశం నుంచి తీసేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం, ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం చేపడుతూనే ఉంటాం. ఇప్పుడు మీరేమో తెలంగాణలో పవర్లో ఉన్నారు, కాళేశ్వరం మీద ఎక్కడ విచారణ అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఏం చెప్తారు దీనికి? బీజేపీ నాయకుడు తల ఉండదు, తోక ఉండదు. వానికి ఏమైనా దేవుని గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడతారా తప్ప, కాళేశ్వరం మీద నిన్ననే మేము సభలో ప్రస్తావించాం, ఎంక్వైరీ చేస్తామని సభాముఖంగా ప్రకటించాం. ఈ సన్నాసులకు తెలియదు, యదవులకు తెలియదు. నిన్ననే విద్యుత్ శాఖ మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశాం. మొన్ననే మా ఉత్తమ్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మేము కాళేశ్వరం మీద కూడా కమిటీ వేస్తా ఉన్నాం, దాని మీద చర్యలకు తీసుకుంటామని సభా వేదిక సాక్షిగా చెప్పాడు. ఇంకా వాళ్ళు దాన్ని ఫాలో కాకపోతే, దాన్ని వినకపోతే, ఆ సన్నాసులకు తెలియకపోతే మేము ఏం చేస్తాం? మేము భారతీయ జనతా పార్టీ కాదు, మేము బీఆర్ఎస్తో కొల్యూట్ అయినటువంటి ప్రభుత్వం కాదు, మేము బీజేపీతో కూర్చున్నటువంటి ప్రభుత్వం కాదు. మీరిద్దరు ఒకటి, అది తెలుసు మాకు. అందుకే చెప్తా ఉన్నాం, మేము పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పిస్తూ ఉన్నాం, శ్వేతపత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు నిన్ననే జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశాం. నిన్ననే ఉత్తమ్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చి పూర్తి నీటిపారుదల మీద పూర్తి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తామని చెప్పినాడు. ఇంకా అది కూడా తెలియకపోతే బీజేపీలకు ఎందుకండి? హరీష్ రావు అని చెప్తున్నారు, మేము అప్పులు తీసుకొచ్చాము, ఆస్తులు పెంచాము, అలాగే సంపద సృష్టించామని చెప్తున్నారుగా. అది తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాని మీద ఏ విధంగా ఆస్తులు వస్తాయో చెప్పమని చెప్పరు. ఎందుకంటే నీళ్ళు ఇచ్చి ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు. అది ఎట్లా తీరుస్తారు చెప్పమంటే చెప్పరు. ఎట్లా తీరుస్తారు అంటే రైతుల ద్వారా నీళ్ళు ఇచ్చి దాని ద్వారా పైసలు సంపాదిస్తారా? తలాతోక లేదు రామారావుకు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ మీద తెచ్చారు, ఆస్తులే ఉంటాయి, కనపడతాయి, అది నిరర్ధకం, అవేం కనపడవు, అవి తిరిగి రావు, రిటర్న్ రావు. కానీ ఈ రకంగా మనను మభ్యపెట్టి, ఈ రకంగా మనందరినీ కూడా ఏదో భ్రమలో పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దండుకున్న మాట మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. విద్యుత్ కొనుగోళ్ళు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కుంగిపోతే మాట్లాడలేదు కానీ, ఈ రకమైనటువంటి చర్యలు చేసి మొత్తానికి మనం మైనస్లో తీసుకెళ్లారు. అది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి రోజు అండి. తెలంగాణ అనేది ఎంతో గొప్పగా ఆశించి వచ్చినటువంటి తెలంగాణను ఈరోజు నిట్ట నిల్వ ముంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంకా సమర్థించుకోవడం అంటే ఇంతకన్నా మించి సిగ్గుచేటు ఇంకోటి. రైతు బంధు ఎక్కడ, రుణమాఫీ ఎక్కడ అని చెప్తున్నారు, అలాగే మెగా డిఎస్సీ ఎక్కడ, ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్తున్నారు. పట్టుమని 10 రోజులు కాలే, వాళ్ళు గెలిచినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడే పుట్టింది, నడుస్తుంది. తెలంగాణ అనేది కొత్త పేరుతో ఉన్న పాత రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అనేది పాత పేరుతో ఉన్న కొత్త రాష్ట్రం. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని వ్యవస్థలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. కానీ కొత్త రాష్ట్రాన్ని కొత్త పలుకులు వాళ్ళకి ప్రజలు మభ్యపెట్టారు. మేము అట్లా మభ్యపెట్టదలుచుకోలేదు. కేవలం 100% మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తాం. దీంట్లో తిరుగులేదు, ఎదురు లేదు. థ్యాంక్ యూ.